విడుదల విమోచన నిర్గమకాండంలో మనం చూస్తాం. నిర్గమకాండం విడుదల కొరకు ఇశ్రాయేలీయులు చేస్తున్న ప్రార్థన మనం చూస్తాం. 2వ అధ్యాయం చివరి వచనాల్లో వాళ్ళు చూస్తే వారు పెట్టిన మూలుగు, వారి మొర, మన సేవించే దేవుడు చూచుచున్న దేవుడు, చూచే దేవుడు, మొరను వినే దేవుడు, సూచిన దేవుడు, వారి మొరను విన్న దేవుడు వారిని విడిపించాడు, విమోచించాడు. 430 సంవత్సరాల భయంకరమైన బానిస బ్రతుకు. They were in Egyptian bondage for 430 years. తరము అంటే 40 సంవత్సరాలు అని లెక్క వేసుకుంటే కనీసం దాదాపు 11 తరాలు, ఒక 10 సంవత్సరాలు, 11 తరాలు వాళ్ళు ఐగుప్తు బానిసత్వంలో నలిగిపోయారు. ఇదే ఎందుకు నేను దేవుడి సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. మనమందరం మన కష్టాల్లో దేవుణ్ణి ప్రార్థిస్తాం, ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆలకించాడు కనుక యు ఆర్ హియర్. మన ఇండియాలో ఉన్నప్పుడు మన పరిస్థితులు, మన తల్లిదండ్రుల పరిస్థితులు, అసలు మిషనరీలు ఇండియాకు వచ్చి సువార్తను ప్రకటించిన తర్వాత వాళ్ళు పడిన కష్టాలు కానీ, బాధలు కానీ, ఇది మనం ఇక్కడ ఉన్నాము అంటే మన పితరుల యొక్క విశ్వాసము, మన పితరుల యొక్క త్యాగం, వాళ్ళు ఎంత త్యాగం చేయబట్టి మనకు సువార్త అందింది. మనకు సువార్త అందకపోతే మన పరిస్థితి ఎట్లుండేది చెప్పండి. మనకు సువార్త అందకపోతే పరిస్థితులు వేరుగా ఉండేమో. ఇదే మనం దేవుడి సేవకుని కింద జ్ఞాపకం చేస్తున్నాను. సో నా అంశం అది మాట, డెలివరెన్స్ అండ్ ద పర్పస్ ఆఫ్ గాడ్. ఎప్పుడు కూడా బానిసత్వంలో ఉన్నప్పుడు స్తుతి అనేది ఉండదు. ఇశ్రాయేలు మీరు చూస్తే 1వ అధ్యాయం అంతా మీరు చూసినప్పుడు వారు చేయు వెట్టు పనులను బట్టి వాళ్ళు విసిగిపోయారు. బానిసత్వం ఉన్నప్పుడు సనుగుడు ఉంటుంది, స్తుతి ఉండదు. కనుక వారికి దేవుడు విడుదలిచ్చాడు అంటే నిర్గమకాండం 15వ అధ్యాయం, ఇఫ్ యూ గో త్రూ ద 15th chapter of Exodus, we see Moses, his brother Aaron, his sister Miriam, వాళ్ళంతా కూడా సంగీత వాయిద్యాలు తీసుకొని దేవుని ఆరాధిస్తున్నారు. దట్ ఈస్ ద వెరీ పర్పస్ వై గాడ్ డెలివర్స్ యూ. ఇఫ్ హీ డెలివర్స్ యూ, ఇఫ్ హీ సేవ్స్ యూ, ఇట్స్ ఫర్ ఎ పర్పస్. ఊరికి నేను క్రైస్తవుడండి అని చెప్పి కాలయాపన చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు. ఒకప్పుడు ప్రవీణ్ గారు కీబోర్డ్ వాయించారు. నేను ఎప్పుడు చూడలేదు. నెవర్ సా Johan playing keyboard. Of course, I'm not a frequent visitor to this place. వీళ్ళు అప్పుడప్పుడు ఫేస్బుక్లో వీళ్ళు చూడడం, వీళ్ళ అమ్మమ్మ గారు వచ్చినప్పుడు వీళ్ళు కనబడుతూ ఉంటారు. జర్నీ ప్లేయింగ్ ది డ్రమ్స్ చాలా కాలం చూస్తున్నాను. కానీ వీళ్ళకి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఆయన ఎక్కువ ప్లే చేసేవారు. సో స్తుతించి ఆరాధించడం చాలాసార్లు ఏంటంటే ఏదో స్పెషల్ అకేషన్స్లో ఏదో మనకు వస్తున్నట్టు అనిపిస్తుంది కదా. దెన్ యూ ఫీల్ లైక్ వర్షిపింగ్ గాడ్, రైట్? విడుదల పొందినప్పుడు, నేను మళ్ళీ చెప్తున్నాను, విడుదల పొందిన ఇశ్రాయేలుకి మళ్ళీ శ్రమ వచ్చింది చాలాసార్లు. ఏంటంటే మనం ఆఫ్టర్ అవర్ సాల్వేషన్, ఆఫ్టర్ వి డెలివర్ ఫ్రమ్ ది సిన్ఫుల్ బాండేజ్ ఆఫ్ దిస్ వరల్డ్, ప్రభుత్వం వెళుతున్న సమయాల్లో ఒకసారి చూస్తే 137వ కీర్తనలో అక్కడ మనకి కనబడుతున్న మాట ఏంటంటే, when they were dwelling upon the banks of Babylon, బబులోనులో ఉంటున్న నదుల తీరాల్లో వాళ్ళు నివాసం చేస్తున్నారు. వారి సితారాలను they were hanging their harps to the trees. చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో స్తుతి ఆరాధన లేదు.
అంటే కాస్త అనుమానించాల్సి వస్తుంది. అసలు విడుదల పొందారు. క్రైస్తవ విశ్వాసంలో స్తుతించుట. That's why Paul writes in Ephesians chapter 2 verse 10 that you are the workmanship of God. నువ్వు దేవుని చేతి పని అయి ఉన్నావు. దేవుని కొరకు నేను చేసుకున్నాను మనం మర్చిపోతాం. సో the simple thing, if you are not delivered, you are least bothered about praising God. కదా, కొందరికి వీకెండ్స్ రాగానే అమెరికాలో అండి ఎక్కడైనా సరే ఎవ్రీబడి వాంట్స్ టు టేక్ ఎ బ్రేక్. వారం అంతా కష్టపడిపోయాం అని చెప్పి భార్యను తోసి వెనకాల ఆగిపోయే భర్తలు. కొందరు భర్తలు ఉద్యోగం ఉంటారమ్మా మీరు వెళ్ళండి అయ్యా నేను ఇంటికాడ ఉంటానని ఆ భార్యలు. ఇలా ఎవరికి వాళ్ళు తప్పించుకొని స్తుతించడం అనేది అసలు why God has delivered you, why God has saved you, you got to know this very well. There is a purpose. The very purpose God has delivered you to worship God. The reason why He allowed you to live on this planet Earth to worship God. English lo paarthunnadu kada, the reason I live is to worship you. The reason you live is to worship Him. So I appreciate your coming. ఉదయకాలం ఆరాధనకు వెళ్ళి ఉండొచ్చు, మళ్ళీ రెండోసారి రావడం అంటే కష్టంగా ఉండొచ్చు. సో యూ మేడ్ ఇట్, ఐ రియల్లీ అప్రిషియేట్. దేవుడు కూడా, ఎందుకంటే భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టులు. అంత మాత్రమే కాదు, He dwells upon the praises of His saints. తన భక్తులు చేయు స్తుతుల మీద ఆసీనుడై ఉండేవాడు. ఇందాక ఆ పల్లవుతోనే నేను మొదలుపెట్టాను కదా, మనం చేయు స్థుతుల మీద ఆసనం. అసలు దేవునికి మన ప్రత్యేకంగా ఏదే ఎక్కర్లేదు కదండి. ఆయన స్థుతుల మీద ఆసీనుడయ్యే దేవుడు. ఇది అది ఆర్ యూ గోయింగ్ విత్ దిస్ పర్పస్? ఈ ఉద్దేశంతో నువ్వు వెళ్తున్నావా? చాలాసార్లు నేను అంటే మా నాన్నగారి గురించి చెప్పుకోవాలంటే ఇట్స్ బిగ్ స్టోరీ. నా టెస్ట్ మనీ గురించి చెప్పుకోవాలంటే అది ఇంకా పెద్ద టెస్ట్ మనీ. నేను ఇక్కడ తెలుగులో చాలా పుస్తకాలు రాశాను, ఇంగ్లీష్లో అక్కడ 2 బుక్స్ ఉన్నాయి. వన్ ఈజ్ బ్యూటీ ఫర్ యాషెస్, అండ్ వన్ ఈజ్ ఆయిల్ ఆఫ్ గ్లాడ్నెస్. నేను మొన్నే 2005లో రాసిన ఒక బుక్ అబ్రహాం పిలుపుని నేను తెలుగులోనికి కొంచెం కండెన్స్ చేసి చిన్నగా చేయడానికి ది కాల్ ఆఫ్ అబ్రహాం అనే బుక్ రాశాను. ఆ పిలుపులో మనం కూడా ఉన్నాం. విశ్వాసులకు తండ్రి ఆయన. సో ఎందుకు ఈ విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను? ఎప్పుడు కూడా విడుదల పొందినవాడు స్తుతించకుండా ఉండడు. ఇందాక వచ్చి సంగతి చెప్పాను కదా, మా నాన్నగారి గురించి చెప్పాలి అంటే పెద్దగా 1982 October 17 సండే, ఫాల్ సండే, మేము మా బంధువులు అమెరికాకు వెళ్తున్నారని సెండ్ ఆఫ్ ఇవ్వడానికి బయలుదేరాం. ఎప్పుడు తెలుసా? సండే మార్నింగ్. స్కిప్పింగ్ ద వర్షిప్. చాలాసార్లు అంటే వి టేక్ ఇట్ ఈస్ గ్రాంటెడ్. ఆదివారం కదా, అటు ఇటు కార్యక్రమాలకు వెళ్ళడం, స్నేహితుల దగ్గరకు వెళ్ళడం, ఇక్కడికి తెల్లవాడు కదా చెప్పక్కర్లేదు, బీచ్కి వెళ్ళడం కదా. వాళ్ళు ఏం పోతారో ఒకసారి చూడండి. వాళ్ళు హైవే మీద ఏం జరుగుతుందో ఇందాక ఏ పని రాకుండా దేవానంద గారు చదివించారు. కానీ ఈ రైట్. సో ఎందుకు ఈ విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను? I was driving the van. We were all together 11 people traveling. అప్పుడే సడన్గా వర్షం వచ్చింది. వీఆర్ అప్రోచింగ్ గోదావరికి 2 ఉపనదులు ఉంటాయి, గౌతమి వశిష్ఠ అని. ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఎవరికి మీకు తెలుస్తుంది. వీఆర్ అప్రోచింగ్ రావులపాలెం, ది గౌతమి బ్రిడ్జ్. వర్షం వచ్చింది, ఏమైంది నాకు తెలియదు. బండి స్కిడ్ అయిపోయి దాదాపు ఒక తాడు చెట్టు లోతులో 30-35 ఫీట్ డెప్త్ పడిపోయింది. మామూలుగా స్కిడ్ అవ్వలేదు, ఇట్లా పడ్డది. ఆ రోజు నేను తీసుకున్న తీర్మానం ఏంటి తెలుసా? నెవర్ అండ్ ఎవర్
నా సొంత పనుల నిమిత్తం ఎక్కడికి నేను ఆదివారం ప్రయాణం చేయను. ఆదివారం నీకు తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్లు వచ్చినా ప్రయాణం చేయకూడదు. ఎందుకంటే బుద్ధి వచ్చింది, నా కొరకు ఫ్లైట్ పడేస్తాడు. ఒక యోనా కొరకు ఎంత పని అయిందండి? ఒక్క యోనాని బట్టి ఏం చెప్పండి, యోనా 1:5 ఓడ బద్దలయ్య కనిపెట్టిందండి దానికి. అంటే దేవుని కుమారుడుగా కుమార్తెగా పిలువబడిన నీలో ఒక అవిధేయత చూచినప్పుడు అంత పని ఉంది. సో ఆ దినాన్న ఎప్పుడు 18th నా బర్త్డేకి ముందు నాకు పునర్జన్మలాగా అయిపోయింది. అందరూ అనుకుంటున్నారు ఆ పైన చూస్తున్న ట్రాఫిక్ అంతా ఆగిపోయి చాలామంది చచ్చిపోయి ఉంటారేమో అనుకుంటున్నారు. మా వ్యాన్ మీద యేసు నా రక్షకుడు అని పెద్దగా ఉంటుంది. మామూలు సైజు కాదు, ఎక్స్ట్రా బోల్డ్ సైజు. అది ఇలా ఉండేసి రోడ్డు మీద ఉన్నవాళ్ళు ఇంకా తెలుసుగా ఆంధ్రాలో ఎట్లా సానుభూతి ఉంటుందండి. నిజంగా మీ యేసుప్రభువే రక్షించాడండి. మమ్మల్ని ఎవరు తీసుకొచ్చాడో తెలియదు. మేమంతా హాస్పిటల్కి వెళ్ళాం కానీ మాకు ఒక్కడికి కూడా ఎముక ఇరగలేదు. బండి మాత్రం నుంచి పాడైపోయింది కానీ మేము ఒక్కరం కూడా. సో ఎందుకు విషయాలు చెప్తున్నారు? స్తుతించవలసిన వాడు స్తుతించకపోతే మెనీ టైమ్స్ యూ మిస్ ద వెరీ పర్పస్ హిడెన్ ఇన్ గాడ్స్ డెలివరెన్స్. దేవుని బిడ్డలుగా నిన్ను నువ్వు అనుకోవడం, వీ టేక్ అవర్ సెల్ఫ్స్ యాజ్ క్రిస్టియన్స్ బట్ వీ ఫర్గెట్ అబౌట్ వర్షిపింగ్ హిమ్. ఆయన స్తుతించడం, ఆరాధించడం, ఆయన సన్నిధికి వెళ్ళడం మర్చిపోతుంటాం చాలాసార్లు. ఇదేనో అది జ్ఞాపకం చేస్తున్నాను. ఇశ్రాయేలుకి మీరు చూస్తే విచిత్రంగా ఒక మాట ఒకసారి చూడండి. ఒకసారి అందరు మీ బైబిల్ నిర్గమాకాండము, టర్న్ యువర్ బైబిల్స్ టు 15th chapter of Exodus. నిర్గమాకాండము 15వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట నన్ను ఆకర్షించిందండి. ఏంటో తెలుసా ఆ మాట? అప్పుడే విడుదల పొందారు, ఇల్లు వాకిలు ఏమి లేని వీళ్ళు వాళ్ళ మాటల్లో ఒక అద్భుతమైన మాటను ఆయన మోషే గారు రాస్తూ చూస్తే పరిశుద్ధ ఆలయమునకు మమ్మల్ని నడిపించితివి అన్న మాట చూడండి. ఎక్కడ నిన్న వచ్చిన ఉంది 18. నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువ పెట్టెదవు. 13 నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. ఆలయం కాన్సెప్ట్ ఎక్కడిది? దే జస్ట్ డెలివర్డ్ ఫ్రమ్ ది బాండేజ్. దే వర్ ఇన్ ద ఎక్సడస్. సామాన్లు ఎవడు సామాన్లు ఆడు పెట్టుకుని బయటకు వెళ్ళిపోతున్న ఆలయం ఎక్కడ? హలో, మోసెస్ వాజ్ సీయింగ్ ది అప్కమింగ్ టెంపుల్. ఇంకా మందిరం లేదు, ఇంకేం లేదు. కనీసం ఇది ప్రత్యక్షపు గుడారం కూడా లేదు అప్పటికి. 25వ అధ్యాయంలో దేవుడు చెప్తాడు, నా కొరకు నువ్వు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించు. దానికి ఒక ప్యాటర్న్ ఇచ్చాడు. ఇచ్చి ప్రత్యక్షపు గుడారం, ఇట్ వాస్ లైక్ ఏ మొబైల్ శాంక్చురీ ఆర్ టెంపుల్. దాని గురించి కాదని మాట్లాడేది మోషే. దాని గురించే కాదు. ఒకవేళ సొలొమోను గురించి ఉందామా, తర్వాత 500 సంవత్సరాల తర్వాత రాబోతున్న దాని గురించా? అది కూడా కాదు. యేసుక్రీస్తును బట్టి పాపి అయిన మానవుడు విడుదల పొందిన తర్వాత, అందుకే అంటాడు 1 Corinthians 3:16, యూ ఆర్ ద టెంపుల్ ఆఫ్ లివింగ్ గాడ్. మీన్స్ వి, ప్రాణాత్మ శరీరాలు కలిగిన మనం. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 50 వచ్చిన చూస్తే హస్తకృత ఆలయాలలో నేను నివసించను అంటాడు. ఏంటి హస్తకృత ఆలయాలలో నేను నివసించను? ఇది పరిశుద్ధ స్థలమా? పరిశుద్ధ స్థలమే. పరిశుద్ధ దేవుడు ఇక్కడ వస్తాడా? ఆయన మా మధ్య సంచారం చేస్తాడు. కానీ ఈ స్థలాన్ని పరిశుద్ధపరిచే దేవుని సన్నిధి ఒకటైతే యువర్ ప్రజెన్స్ విల్ మేక్ ఇట్ హోలీ. నో దాట్.
Because God wants you to be a holy temple unto Him. ఇది మర్చిపోతున్నాం మనం. మోసెస్ అది చూస్తున్నాడు. మనం రేపుని గురించే మనకేం తెలియదు. ఆందోళన 10 మందికి చెప్తాం ప్రార్థన చేయమని కదా, 10 మంది కాదు 100 మందికి చెప్తాం. మీ గ్రూప్స్ ఉంటే గ్రూప్స్లో పెడతారు. ఎందుకంటే వీ కెనాట్ ప్రెడిక్ట్ ది ఫ్యూచర్. See how Moses was foreseeing the temple. అది మాత్రమే కాదు, మనమంతా కలిసి ఈ ఎక్సడస్ కాదు, ఈ జీవన యాత్ర అంతా ముగించుకున్న తర్వాత పరలోకం నుంచి ఈ లోకంలోకి దిగి వచ్చే యెరూషలేము అంటాడు. ఇది ఎందుకు దేవుని సేవకులు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక ప్రశ్న, ఆర్ యు సేవ్డ్? ఇఫ్ యు ఆర్ సేవ్డ్, ఆర్ యు గోయింగ్ విత్ అ పర్పస్? నువ్వు రక్షణ పొందితే నీకు ఒక ఉద్దేశం ఉందా? ఆదివారం వచ్చి అటెండెన్స్ చేసుకెళ్ళిపోవడం కొరకు కాదు కదా. నేను కూడా క్రైస్తవుడినే, సరే ఇక్కడ ధైర్యంగా వచ్చి క్రైస్తవ దేశం కదా అండి, హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మేము క్రిస్టియన్స్ అండి నేర్చుకెళ్తున్నాం. ఇండియాలోకి వెళ్ళి కెన్ యూ మేక్ ఏ ఓపెన్ డిక్లరేషన్ దట్ యువర్ ఎ క్రిస్టియన్? క్రైస్తవులకు ఉన్న రిజర్వేషన్ తీసేస్తున్నారంటే చాలా యాజిటేషన్స్ ఏమి జరుగుతూ ఉన్నాయి కదా. మా నాన్నగారు మాకెవరు రిజర్వేషన్స్ కొరకు పెంచలేదు. ఆయన ఈ ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్ విత్ క్రైస్ట్. శిష్యులు కూడా వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో దే నెవర్ వాంట్ టు ఐడెంటిఫై దెమ్సెల్వ్స్ విత్ దేర్ బ్యాక్గ్రౌండ్. వారు యేసుతో కూడా ఉన్నవారు, దే వర్ విత్ జీసస్. యేసుతో నువ్వు ఉన్నావు అని లోకం నన్ను చూడాలి. నువ్వు యేసుతో ఉన్నావు, యేసులో ఉన్నావు. The tragic thing is, it happened to all these Christians. They tag themselves as Christians, but never they were with Jesus. దేవునితో ఉన్నవాళ్ళు కాదు, దేవునితో ఉన్నవాళ్ళు కాదు. ఇదే నా ఉద్దేశం ఏంటి? నువ్వు రక్షణ పొందేవా, విడుదల పొందేవా? The first purpose that you got to have is to worship Him. ఎందుకు? ఆయన ద్వారా we live in Him, move in Him, we have our being in Him. ఆయన జీవితం ఎన్ని ఇచ్చినప్పుడు, ఆ ఇంగ్లీష్లో చాలా కాలం క్రితం 30 years బ్యాక్ పాట పాడేది, ఐ వర్షిప్ యూ, ద రీజన్ ఐ లివ్ ఈజ్ టు వర్షిప్ యూ. అవునా? ఉద్యోగం కొరకు కదా? హలో, వెకేషన్లో సంతోషించడం కొరకు వెళ్ళడం కొరకు కదా? ద రీజన్ ఐ లివ్ ఈజ్ టు వర్షిప్. ఆరాధన తేరీ మేరే జీవిత కా కారణం, తేరీ ఆరాధన. తెలుగులో చేస్తారు, ఇంగ్లీష్లో చేస్తారు. ఇదేనా విడుదల? భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళంగా అక్కడ ఇండిపెండెన్స్ మనం జ్ఞాపకం చేసుకుంటాం. మనకున్నాం. సరే, వీఆర్ నాట్, ఐఎమ్ నాట్ ఫోకసింగ్ ఆన్ పొలిటికల్ ఇండిపెండెన్స్ ఆర్ డెలివరెన్స్. రోమాపత్రిక 8వ అధ్యాయంలో మహిమ కలిగిన స్వాతంత్రం ఉంటాడు, glorious independence. Paul exhorts the church in Rome, the glorious independence. All these political politics, this independence will fade away. ట్రంప్ వచ్చాడు, ఏదో చేశాడు, ఏదో అనుకున్నాడు. సరే, ట్రంప్ వచ్చినందుకు మన ఇండియన్స్ చాలామంది బాధ కలుగుతుందని బాధపడుతున్నారు. ఇమిగ్రేషన్ లాస్ అన్నీ చేంజ్ చేసేస్తున్నాడు అని ఇబ్బంది. ఇక్కడ న్యూస్, ఇక్కడ మీడియా ఎంత చక్కగా బ్యాలెన్స్ ఉంది. ఇండియాలో అన్నిటికీ భయపెట్టేసింది, ప్రతి చిన్నదానికి భయపెట్టేసాడు, ఏమి లేని దాని కొరకు భయపెట్టేసి. ఓ మై గాడ్, అందులో ఏది వాస్తవం, ఏది ఏఐ ప్రొడ్యూస్ చేసిన న్యూస్ కూడా తెలియట్లేదు. అన్నీ కూడా ఈ ఏఐ వచ్చి ఎంత కొంప ముంచేస్తుంది కదా. దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. విడుదల, విమోచన, రక్షణ పొందేవు అంటే నీవు స్తుతించడానికి పిలువబడ్డావు. సరే, అన్ని కాంగ్రిగేషన్స్ ఉంటాయి అందులో, కానీ ఫుల్ గాస్పెల్ పెంటెకోస్ట్ నా సంకటములన్నీ తీరిపోయే, సంహార దూత నన్ను దాటిపోయే. ఇశ్రాయేలు సంహారపు దూత వాళ్ళని దాటిపోయినప్పుడు, వాళ్ళు బయటకు వచ్చినప్పుడు మా సంకటములన్నీ తీరిపోయాయి. వీఆర్ సో లాంగ్ ఇన్ బాండేజ్, ఈజిప్షియన్ బాండేజ్, నౌ వీఆర్ డెలివర్డ్ అని చెప్పి దే ఆర్ సింగింగ్ ద సాంగ్స్ ఆఫ్ డెలివరెన్స్. విమోచన గీతాలను పొందబెట్టుకుంటారు.
నో రాంగ్ ఇన్ ఇట్. అసలు గీతాలు పాడేదే వెన్ యు ఆర్ డెలివర్డ్, నువ్వు విమోచించబడ్డప్పుడు. నేను లేనప్పుడు గాస్పల్ సింగర్ ఆకుమర్తి డ్యానీ వాజ్ ఇన్ అవర్ చర్చ్ మినిస్ట్రీ. సరే, నేను లైవ్లో కొంత మెసేజ్ ఇచ్చిన, అప్పుడు మా అమ్మగారు మిగతా మెసేజ్ ఇచ్చిన, ఈ సాంగ్స్ మెనీ సాంగ్స్. ఆయన ఒక బుక్, సాంగ్స్ బుక్ తీసుకొచ్చినప్పుడు ఆయన విమోచన గానాలు, గీతాలు ఏదో బుక్ ఒకటి తెచ్చి తాను అందరికీ ఇచ్చి తీసుకోమన్నాడు. ఎస్, ఆ గీతాలు ఇవన్నీ కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తెలుసా? విమోచించబడ్డాడు. నేను ఎప్పుడో అండి, కొంతమంది ఎలా చెప్తూ ఉంటారంటే, మా తాతకు ఒక బర్రె ఉండేది, 30 లీటర్లు పాలు ఇచ్చేది. అది ఇప్పుడు ఉందా? లేదు. చచ్చిపోయిన దాని గురించి ఎప్పుడో కథలు చెప్పుకుంటూ ఉంటాం. ఎవరినో చెప్పుకొని ఇప్పుడు బతికేయడానికి ప్రయత్నం చేస్తుంటాం కదా. అసలు ఇప్పుడు నీ మన పరిస్థితి ఏంటి? 137 కీర్తనలో నిర్వంజి చెప్పి, అరే మీ దేవుడు చాలా గొప్ప దేవుడు అండి, ఓ పాట పాడండి అని అన్యుడు మిమ్మల్ని అడిగితే పాడే స్థితిలో లేరండి. ఉన్నారా అండి? మా దేవుని గురించి ఆ విమోచన గాను ఈ పరదేశంలో ఎలాగ పాడగలం? ఇయర్స్ అగైన్ వెంట ఇంటు ద బాండేజ్. మేము తిరిగి బానిసత్వంలోకి వెళ్ళిపోయాం. వాళ్ళ సితారాలన్నీ కూడా దేవర్ హ్యాంగింగ్ టు ద ట్రీ. వాళ్ళు వచ్చి చేస్తున్నప్పుడు వీళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళు ఈ పరదేశంలో మా దేవుని గురించి ఎలాగ మేము పాడగలమని. ఇదేనో నేను దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. యు గాట్ టు గో విత్ ద పర్పస్ డ్రివెన్ లైఫ్. సరే, ఇశ్రాయేలు దాంట్లో ఉన్నాయి. ఓకే, ఇంక చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి. ఇంక 2 చెప్పి నేను ముగించి నేను వెళ్ళాలి, మీరు వెళ్ళాలి. Gospel according to Mark chapter 5. మార్కు సువార్త 5వ అధ్యాయం. Gospel according to Mark chapter 5. మీరు పంతొమ్మిది వచ్చిన చూస్తే, ఆయన వానికి సెలవీయక, నువ్వు నీ ఇంటి యొద్దకు వారి యొద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియదు. వాడు వెళ్ళి verse 20, వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెక్కపొలిలో ప్రకటింపనారంభించాను. And he departed and he began to publish all the Jews in Decapolis how great things that Jesus had done for him, and all men they marveled. ఇదే ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ చూద్దాం, వాడి జీవితాన్ని చూస్తే he was demonic, possessed with demonic spirits. ఆ మొదటి 15 వచనాల్లో మనం చూస్తే, వాడు రాళ్లతో తను తాను గాయపరుచుకొనుచు. 5వ వచనం చూడండి, వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లోను కొండల్లోను కేకలు వేయచ్చు, తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచుండెను. ఇది వాడి పని. వాడికి వాడే. ఇఫ్ యు ఆర్ ఇన్ సౌండ్ మైండ్, నిన్ను నీవు గిచ్చుకోవు, నిన్ను నీవు హర్ట్ చేసుకోవు కదా, కోసుకోవు. బట్ ఇఫ్ యు ఆర్ అవుట్ ఆఫ్ మైండ్ ఏం చేస్తావు? గాయపరుచుకుంటాం, ఏదైనా చేస్తాం కదండి. చూస్తే ఈ లోకంలో చాలామంది రకరకాల దుర్వ్యసనాల ద్వారా తమను తాము గాయపరుచుకుంటారు. రైట్? పీపుల్ దే ఆర్ ఎడిక్టెడ్ టు మెనీ సిన్ఫుల్ థింగ్స్. రైట్? వాడేదో స్మోక్ చేసేసి పెద్ద బిల్డప్ ఇస్తాను. మనకి ఇండియాలో అయితే పెద్ద పెద్ద హోర్డింగ్స్ మీద ఆడ సినిమాట్లో ఎవడో తాగుతున్నట్టు పెడితే ఈ అబ్బాయిలు అందరూ అమ్మాయి చూసి వాడు. ఇండియాలో మీరు ఒకసారి చూశాను నేను ఫస్ట్ టైం చూడటం.
ఆడపిల్లలు ఇన్ జీన్స్ ఉన్నారు అంటే సింగపూర్ సిటీ సైడ్ అక్కడ ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి ఆ బ్రేక్కి బయటకు వచ్చిన వాళ్ళు చూస్తే ఒకరినో కూర్చొని స్మోక్ చేస్తున్నారు. ఇక్కడ ఈ దేశం ఆడవాళ్ళు స్మోక్ చేయడం ఈజీ. ఇండియాలో హైదరాబాద్ ఇంత లేదు, మొత్తం వాడైపోయింది. అక్కడ న్యూస్ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారు, పూర్తిగా వాడైపోయింది. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియట్లేదు. తమను తాము గాయపరుచుకున్నారన్న సంగతి వాళ్ళకి తెలియట్లేదు. మెనీ పీపుల్, ఈవెన్ ద సెలబ్రిటీస్, మన ఎందుకు వాళ్ళు సెలబ్రిటీస్ అంటున్నారు? ఆ మధ్యలో కేసీఆర్ టైంలో అందరు డ్రగ్స్లు దొరికిపోయారు. ద రిచ్ కిడ్స్, దే ఆర్ గోయింగ్ టు ద బెస్ట్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్. మీరు చూస్తే వాళ్ళ బ్యాగ్స్లో డ్రగ్స్ దొరుకుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాలండి కలిపేస్తున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ అందరికీ క్యాపిటలే కదా. మన తెలుగు రాష్ట్రాలు సెలబ్రిటీస్ వాళ్ళకి తెలియట్లేదు. దే ఆర్ హర్టింగ్ దెమ్సెల్వ్స్. వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకున్నారు. ఏది చెడు తెలియట్లేదు, ఏది మంచి తెలియట్లేదు. ఇక్కడ వీడికి అదే ఉంది. ఇట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్. వాడు రైపరుచుకుంటున్నాడు. రాళ్లతో పరుచుకుంటుంటే ఏమవుతుంది? అంత రక్తం కారుతుంది కదా, వాడికి ఏం తెలియట్లేదు. ఇలాంటి సమాజం, ఇలాంటి వ్యక్తికి అసలు హోప్స్ ఉంటాయా? మీరు చూస్తే మా పై వచనాల్లో చూస్తే పలుమార్లు వాని కాళ్ళకు చేతులకు సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్లను తెంపి తుత్తినీలుగా చేసిన కనుక ఎవడను వానిని సాధుపరచలేకపోయాడు. ద హోల్ community just ignored him, abandoned him, because he had been often bound with fetters and chains. The chains had been plucked asunder by him, and the fetters broken in pieces. Neither could any man tame him. ఇప్పుడు సర్కస్ అన్నీ కూడా కనబడతలేదు కదా. మన మధ్యలో ఎక్కడో గోడప్పులు ఎక్కడో సర్కస్ ఆగి చూద్దాం అనిపించింది. కనీసం యానిమల్స్ ఏమి ఉంటాయి. ఇదే యూట్యూబ్లో చూస్తే ఎట్లా ఒకప్పుడు అందులో లయన్స్, టైగర్స్. నేను లాస్ట్ ఇయర్ కెన్యాలో నేను సఫారీకి వెళ్ళాను, వైల్డ్ సఫారీకి వెళ్ళాను. నేను రైనోసరస్ ఇక అన్నీ చూశాను, జేబ్రాస్ ఇవన్నీ చూశాను. చాలామంది దాని కొరకు కనిపెడతా ఉన్నారు. టైగర్స్ ఏం లైన్స్ ఏం బయటకు వస్తాయని చూద్దాం. సరే దాంతో కూర్చొని నా ఫ్లైట్ ఎందుకు పోగొట్టుకుంటాను. మనం ఇంకా సర్కస్లో ఇంకా ఏమి చూస్తాం. మనం కనీసం హైదరాబాద్ జూలో మనం చూస్తాం. ఎందుకు ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను? ఎవడును వాణిని సాధుపరచలేకపోయాడు. ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్ నవ్ డేస్. తల్లిదండ్రుల మాట పిల్లలు వినరు, పిల్లల మాట తల్లిదండ్రులు వినరు. భార్య భర్త మాట భార్య, ఎవరి మాట ఎవరు వినే దినాలుగా కనబడడం లేదు. ఈ దినాలు నిన్నలో చెప్తున్నాను, నీవు నేను దేవుని బిడ్డలంగా వీ కెన్ మేక్ ది డిఫరెన్స్. చేయాలి ఖచ్చితంగా. ఒకటి చేయలేరా? ఇఫ్ యు ఆర్ ఎంపవర్డ్ బై ద వర్డ్ అండ్ బై ది స్పిరిట్, యూ కెన్ మేక్ ది డిఫరెన్స్. బద్దలైన సందుల్లో నిలబడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నాడు. ఒక్క ఇస్తే మరణ శాసనాన్ని రద్దు చేయగలి. షీ ప్రేడ్, షీ స్టూడ్ ఇన్ ద గ్యాప్. జరిగింది ఏంటి తెలుసా? ద లా ఆఫ్ డెత్ వాజ్ క్యాన్సిల్. మరణ శాసనము రద్దు చేయబడింది. ఈ దుర్వసనాలను బట్టి, ఈ ఫ్రీ లైఫ్ స్టైల్ బట్టి ఈ దేశంలో ఎంతమంది చచ్చిపోతున్నారు. మీరు ఇంటర్సెసరీ ప్రేయర్ నాకు చేశారు. గుడ్, కీప్ గోయింగ్, కీప్ డూయింగ్ దట్ థింగ్. చేయాలి, ఖచ్చితంగా చేయాలి. హెజ్కేల్ గ్రంథం 9వ అధ్యాయం 4-6 వచనాల మధ్యలో చూస్తే ప్రపంచంలో జరుగుతున్న హేయ కృత్యాలు గురించి మూలగాలంటున్నా. మీకు మూలుగంటే ఎట్లా చెప్పాలి? ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, అప్పుడు వచ్చేది మూలు ఏడ్చి ఇంక తర్వాత కన్నీరు కూడా రావు. నెక్స్ట్ వచ్చేది మూలు. మన ఇంట్లో ఏదైనా జరిగితే మూలుగుతాం.
ఎక్కడ పోతే మనకెందుకు, వాడు తాగి తందనాలాడితే మనకెందుకు, వాడు ఎలా నాశనం అయిపోతే మనకెందుకు అన్నది క్రైస్తవ విశ్వాసంలో లేదు. దేవుణ్ణి ప్రేమించడం ఎంతో, పొరుగువాడిని ప్రేమించడం అంతే కదా. ఇది కూడా దాని వంటిదే అని యేసు అంటాడు. అవునా? పొరుగువాడిని ప్రేమించడం. అందుకే కదా మంచి సమరయుని కథ చెప్పాడు. తన వాహనాన్ని దిగి వచ్చాడు, అతను ఎక్కడ పడిందో అక్కడికి చేరాడు, అతని గాయాలని కట్టాడు, అతని వాహనాన్ని తన గాడిద మీద తన్నెక్కించుకున్నాడు, పూటకుళ్ళ వాని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఇలా మనం నిజంగా మంచి సమరయుని పని చేయగలమంటారండి? హలో, ఇండియాలో ఇక్కడ ఎలా ఉంటుందో తెలియదు కానీ హైవే మీద ఓసారి యాక్సిడెంట్ అయిందని చెప్పి అప్పుడు బిల్లీ గ్రాహం గారి అసోసియేషన్ ఇమాంజలిస్ట్ ఒక ఆయన ఉండేది, ఇప్పుడు ఉన్నాడు లేదు తెలియదు కానీ, అక్బర్ హక్. మీటింగ్స్కి ఫైర్ ఇన్ఛార్జ్ నాది. టాకింగ్ అబౌట్ 89 or 90s ప్రాంతంలో వరంగల్లో జరిగింది. మా వ్యాన్లో డిఫరెంట్ చర్చెస్ నుండి క్వైర్ మెంబర్స్ దింపుకుంటూ వస్తాము. అనుకుండా మీకు ఐడియా ఉంటుంది కదా, హైదరాబాద్ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ ఉంది, దానికి దగ్గరలో హిట్ అండ్ రన్ ఎవడో గుద్దాడు, వెళ్ళిపోయాడు. వాడు స్కూటర్కి బ్లూ కలర్ ఉంది. మేము ఆగి చూసాం. ఏంటి జస్ట్ స్టాప్ దే, అడిగి ఏం చేద్దాం, బతికుంటే కాదు ఏదో ఉండదు కదా, అంబులెన్స్ వచ్చారో ఏదో చేద్దాం అనుకునే లోపల మేము ఆగాం, ఏదో వచ్చింది అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ పోలీసులు నడిపించారు. ఎందుకు వచ్చాడు తెలిసి ఆగి చూసినందుకు. మీ వ్యాన్ బ్లూ కలరే, వాడు స్కూటర్ని ఎవరినో టక్కర్ చేసి వెళ్ళిపోయినాడు, వాడికి కూడా టక్కర్ అంటే కుదరడం అండి. మనోజ్ గారు ఇది హైదరాబాద్ స్లాంగ్ వచ్చేసరికి వాడు స్కూటర్కి అది గుద్ది వెళ్ళిపోయిన వాడు, ఇది కూడా బ్లూ కలర్ ఎట్లా అంటే సరే పోలీసుడు ఎవడు చెప్పాడు బ్లూ కలర్ వ్యాన్ గుద్ది వెళ్ళిపోయిందంటే పొద్దున్న బాధ అనిపిస్తుంది. అరే మంచి సమరయుడి పని చేయడం అంటే మామూలుగా లేదు. మంచి సమరయుడి పని చేద్దామని ఆగినాను. నా మెడకు చుట్టుకోబోయేది కానీ సరే లోపలగా ఉంటున్నా వేరే పోలీస్ ఆఫీస్ ఫోన్ చేసి వాళ్ళ మొత్తానికి అది మీకు వదలేదని వాళ్ళకి తెలిసింది. మంచి సమరయుడి పని చేయడం తేలికే కాదు. యేసు ప్రభు చెప్పింది ఏంటి కదా, దేవుణ్ణి ప్రేమించడం ఎంతో, నీ పొరుగువాన్ని ప్రేమించడం అనే ఆజ్ఞ కూడా ఇది కూడా దాని వంటిదే అన్నాడు. సో నీ పొరుగువాడి గురించి నా కన్సర్న్. ఎంతోమంది ఇలా కొట్టబడుతున్నారు, దుర్వ్యసనాల్లో జీవితాలు నాశనం అయిపోతున్నాయి. నేను ఇలా విన్నాను, తల వెంట్రుకలు లేవు కదా, లేవు. ఎంతమందితో ఇప్పుడు సువార్త ప్రకటించడం ఎంతో, పర్సనల్ కౌన్సిలింగ్ కూడా అంత టైం పడుతుంది. ఆ టైం ఒక్కొక్కసారి రాత్రి 12-1 గంట కూడా కాల్స్ వస్తాయి నాకు. దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ ఫ్యామిలీ, దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు అవర్ చిల్డ్రన్. ఏమైనా వస్తుంది, ఇదండి పరిస్థితి, ఇంత భయంకరమైన వాతావరణం. ఇప్పుడు అనిపించింది మాట. అది కూడా ప్లాట్ఫామ్ మీద నుంచి వాక్యం చెప్పడం చెప్పచ్చు, బాగానే చెప్పచ్చు. దేవుడు మాకు ఇచ్చిన నూతన ఆలయం అది 35,000 స్క్వేర్ ఫీట్. శాంక్చురీ ఇస్ 35,000 స్క్వేర్ ఫీట్. బాల్కనీ ఇట్ సెల్ఫ్ is 8,000 SFT. పెద్ద సంఘం, మందిరం అంతా ఉన్నా దీని అవసరత దేవుడు జ్ఞాపకం చేశాడు. కుటుంబాల విచ్ఛిన్నం చేస్తున్న సాతాను, కుటుంబాలతో మాట్లాడు. దేవుడు నాకు నెమ్మదిస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు. సో దేవుడి సేవకు సమర్పించుకున్నాము అంటే ఇలాంటివన్నీ చేయక తప్పదు. బాబు ఆదివారం రా, వాక్యం వినే తర్వాత మీ పాడండిరా అని చెప్పితే అది సేవ అనబడదు. సో ఇదేనా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇలాంటి వాడిని ఎప్పుడన్నా నీ జీవితంలో నువ్వు చూస్తే, నీ సమాజంలో, నీ కుటుంబాల్లో, దాని అంత చులకనగా ఎంచకండి. ఎంతోమంది ప్రయత్నం చేశారు, ఎవడునూ సాధు పరచలేకపోయారు.
neither could any man tame him. ఎప్పుడు వాడిని సాధుపరచలేకపోయారు. వాడి జీవితాన్ని పాడు చేసుకుంటూ నేను యేసు వాడి కోరిక వెళ్ళాడు. మీరు చూస్తే పెద్ద మీటింగ్ ఏం లేదు అక్కడ. పెద్ద మీటింగ్ ఉందండి? లేదు. ఆయన గెరాసేనీల దేశం, బదలేనీల దేశం, ఈ మాటలన్నీ కనపడుతుంటాయి మన గాస్పల్స్లో. ఆయన ధోని దిగగానే వచ్చాడు, రంకెలు వేసుకుంటూ, కేకలు వేసుకుంటూ, అందరూ ఆయన వేసుకుంటూ, నా యేసు ఎంత మంచి దేవుడు అండి. మీరు చూస్తే వీడు ఒక్కడి కొరకు వెళ్ళాడు. వీడు ఒక్కడి కొరకే వెళ్ళాడు ఆయన. You read the whole chapter. Just for that single person. Because one person can make the difference. మీ పక్కోళ్ళు చెప్పడానికి ఎక్కువ మంది లేరు కదా. Can you say this to your neighbor? One person makes the difference. Jenny, one person makes the difference. And 100 మంది లేరు. One person delivered, and he has seen Jesus Christ has led him into the very purpose. Prabhu, Abba, pedboyindi, dayyalandu poyindi, nenu neeto vachestaanu. Neeto vachestaanu? Ledu nathara, go to him. Go to your village. Ayana neeku em chesadu cheppu. Devanand garu, మా చర్చిలో నా స్టేజ్ 70 ఫీట్లు ఉంటుంది. నేను 70 ఫీట్లు తిరుగుతాను. ఒక దగ్గర ఉన్నాను, 70 ఫీట్లు మొత్తం అక్కడికి ఇక్కడ నడుస్తూ ఉంటాను. మీ అందరి దగ్గరికి వచ్చేయగలను దిగి. అంతా బెంకుకున్నారా? వదిలేరా బాబు, ఇంటికి వెళ్ళిపోతున్నారు, ఉద్యోగం అనుకున్నారా బ్రదర్స్? ఒక్క వ్యక్తి, నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ ఒక్క వ్యక్తి కొరకే వెళ్ళాడు. ఇదేనా ఒకవేళ నీకే ఈ సందేశం లేదు. మేబీ యు ఆర్ నాట్ గోయింగ్ విత్ ద పర్పస్ ఆఫ్ గాడ్. మేబీ యు ఆర్ లివింగ్ వితౌట్ ఏ పర్పస్. ఏం పర్పస్ అని ఉదయం లేదని ఉద్యోగం వెళ్తున్నా, చేస్తున్నాను. ఇట్స్ ఓకే. వాట్ యు ఆర్ డూయింగ్ ఫర్ గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్యం కొరకు నువ్వేం చేస్తున్నావు? తండ్రి నాయన చక్కగా ఆయన పిలవగలుగుతున్నావే. ఆయన కొరకు నువ్వేం చేస్తున్నావు? ఆయన నీ కొరకు చేసిందేంటి? మహిమను వేడిన ప్రేమ, నేను రాసిన పాట. మనిషిని చేరిన ప్రేమ, మరణమై లేచిన ప్రేమ, మార్పును ఇచ్చిన ప్రేమ, నాకు మార్పును ఇచ్చిన ప్రేమ. ఆహా అద్భుత ప్రేమ, ఆశ్చర్య ప్రేమ, యేసు ప్రేమ. ఎంఎం శ్రీలాకి పాడింది కానీ సీడీలో లాంగ్ బ్యాక్. ఇదేనా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ కొరకు మహిమను విడిచి తండ్రితో కూడా ఉండటం మహాభాగ్యంగా ఎంచుకోలేదు. దాసుని రూపం తీసుకున్నాడు. ఆయన మనుషుని పోలికగా పుట్టాడు. నీ అంటే ఆయన మనుషుడిగా పుట్టినంత మాత్రం నువ్వు ఆయన ఒకటే. ఆయన మన దగ్గరికి దిగి వచ్చినట్టు తెలుసా, అక్కడికి తీసుకున్నాడు. దేవుడి స్తోత్రం. So this is the very purpose. You got to know this purpose and you got to explore. If you are different, if God's calling is different on your life, you got to explore it. Do it something for God's kingdom. యేసు తనతో జరిగిన సంభాషణలు చెప్తే టైం సరిపోదు. ఎందుకంటే యేసు అని పిలిచాడు. ఈ బైబిల్ చూస్తే పేరు అడిగి దీవించాడండి. మీ పేరేంటి? సేన, లీజన్. ఒకటి కాదు, సైన్యంగా వీడిలో చొరబడి జీవితాన్ని పాడు చేస్తున్నాడు. అంటే ఒక మనిషిలో ఒక్క ఆత్మ కాదు, చాలా ఆత్మలు. when you are exposed to this sinful world, you are prone to get all the spirits into your mind. You to spirit నీ ఆత్మ
ఆ దుష్టాత్మల ప్రభావం నీ ఆత్మలో జొరబడితే, నీ మనసులో జొరబడితే, యువర్ స్పిరిచువల్ వాక్ విల్ స్లో డౌన్. దట్స్ వై చూడండి, ఇశ్రాయేలుకి ఇట్ ఈస్ మ్యాండేటరీ. వాళ్ళకు ఒక ఆజ్ఞ ఏంటి తెలుసా? వారి సబ్బాతుకు ముందు రోజు వారు సిద్ధపరచుకోవాలి. నేను నా భార్య ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి తనకి ఏదో అర్జెంట్గా ఏదో కావాల్సి వచ్చిందని శుక్రవారం మేబీ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మేము నా ఫెసిలిటీ నుంచి నేను జస్ట్ ఆ ప్లాజా దగ్గరికి వెళ్ళేసరికి ఎవ్రీబడి షటింగ్. అరే ఈరోజు సిద్ధపరచుకున్నా నేను జస్ట్ మార్నింగ్ అట్లా ఓపెన్ చేసాం అది క్లోజ్ చేసేస్తాను. ఆఫ్కోర్స్ అది క్లోజ్ చేయకుండా మాకు తనకు కావాల్సినవి తీసుకున్నాం, బయటకు వస్తాను. ఇశ్రాయేలుకి సిద్ధపరచుకునే దినము. దే గాట్ టు, ఇట్స్ అ ప్రిపరేషన్ డే కదా. ఇండియాలో ఎగ్జామ్స్ ముందు ప్రిపరేటరీ హాలిడేస్ ఇచ్చేస్తారు. టీచర్ అమ్మగారు ఇక్కడ సిస్టమ్ ఏంటి నాకు తెలియదు. సిద్ధపరచుకునేది నేను 2 దినాలు ఇచ్చేయాలి, ఆయనకి ఇచ్చేయాలి. ఎవరి కొరకు? మనకు మంచం ఎక్కేదాకా జీవితం విలువ తెలియదండి, మీ సంగతి తెలుసా? ఆయన మనల్ని మంచం మీద పరుగులు పెట్టేదాకా జీవితం విలువ తెలియదు నీకు. సో అన్నీ ఎవ్రీథింగ్ గోస్ స్మూత్లీ, చాలా తేలిక ఉంటుంది. ఆ జీవితం ఏంటి, అది నా జీవితంరా అని చెప్పి చాలుపట్టి ఇష్టానుసారంగా ప్రవర్తించారు. వాడిని ఒక్కసారి పేరేంటి? ఇశ్రాయేల్, ద పేట్రియార్క్, వన్ ఆఫ్ ది పేట్రియార్క్స్. యాకోబును అడిగారు, దీవించు. ఓ ప్రార్థన చేస్తాడు రాత్రంతా ప్రార్థన చేస్తుంటే నీ పేరు చెప్పరా? దేవా నా పేరు తెలియదే, మా బాబు పేరు తెలియదే, మా తాత తెలియదు, అబ్రహాం ఫ్రెండ్ కదా. సరే వాళ్ళ సంగతి తెలుసు కానీ అసలు నీ పేరేంటి చెప్పరా? చెప్పాడు. యాకోబు సప్లంటర్, డిసీవర్. దేవుడు నీ నుంచి ఒప్పుకోలు కోరుతున్నాడు. ఓకే, దీవించాడు. ఒక్క బుద్ధాడు. బుద్ధి ఏం చేశాడు తెలుసా? యువర్ నాట్ జాకబ్, యువర్ ఇజ్రాయెల్, యువర్ ఎ రెజ్లర్. నువ్వు పోరాడి గెలిచావు, యువర్ ఎ విక్టర్. అందుకే చూడండి, ఇప్పుడు ఇజ్రాయెల్కి జరుగుతుంది. ఎవడన్నా వాళ్ళ జోలికి వెళ్ళగలరు చెప్పండి? అనవసరంగా గోకి 1,00,000 మంది చచ్చిపోయారు. ఇజ్రాయిల్ చనిపోయిన వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతలే. ముఖ్యంగా ఇక్కడ యూనివర్సిటీలో చొరబడ్డ పోరగాడు 12 మందిని వాళ్ళు జూయిష్ పీపుల్ని చంపేసింది, అది మాట్లాడతలే. సో వాళ్ళు కదా మొదలుపెట్టి అనవసరంగా వాళ్ళ మీదకు వాళ్ళే శిక్షణ నేర్చుకున్నారు. ఇప్పుడు చూడండి, అంతా మా దేశం అంతా పాడైపోయింది. వాళ్ళు బాధ్యులు కాదు, మీకు అనవసరం వాళ్ళతో కయ్యానికి కాలు దూవి ఇంతమంది తెచ్చుకున్నారు. ఇదనే దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేసుకున్నాను. ఇశ్రాయేల్ అంటే పోరాడేవాడు, ఇశ్రాయేల్ అంటే పోరాడి గెలిచేవాడు. మరి ఆ వంశంలో నుంచి మన రక్షకుడు వచ్చినప్పుడు నువ్వు పాపంతో పోరాడి గెలువు. నీ ప్రార్థనలో సాతాను శక్తులతో పోరాడి గెలువు. వాడి చేతుల్లో ఉన్న నీ భర్తని బయట విడిపించుకో, నీ భార్యను బయట విడిపించుకో, నీ పిల్లలను బయట విడిపించుకో. ఇట్ ఈస్ యు ఆర్ ఇన్ ఎ స్పిరిచువల్ వార్ఫేర్. నువ్వు ఆత్మ సంబంధంగా ఒక పోరాటంలో నువ్వు ఉన్నప్పుడు, నాకేం లేదండి ఉద్యోగానికి వెళ్ళాను వచ్చింది ఆమె అనుకుందా ప్రార్థన నిద్రపోతుంది కదా. ఉద్యోగానికి వెళ్ళి సోమవారం ఎట్టుంటున్నామో సోమవారం శుక్రవారం దాకా ఫ్యామిలీ ప్రేయర్ అని కలుసుకొని ఓకే హనీ ఐఎమ్ డన్ అని ఒక ప్రవీణ్ గారు అన్నాడో లేదా. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా మన జీవితంలో. నేను మర్చిపోకుండా జ్ఞాపకం చేస్తున్నాను. వాటిని పేరడిగి విడిపించారు. బీ ట్రాన్స్పరెంట్. దేవుని దగ్గర డోంట్ హైడ్ ఎనీథింగ్. డోంట్ హైడ్ ఎనీథింగ్. Be transparent. This is what is happening in my life. I look good outward, but inside I am bound in this kind of areas. ఇలాంటి స్థలాల్లో ఇలాంటి విషయాలు నేను మానసికంగా లేక బందీనైపోయి ఉన్నాను అని చెప్పి దేవుని దొరుకుకోగలుగుతాయి. ఈ దినాన్ని నువ్వు విడుదల పొందితే యువర్ డిఫరెంట్ పర్సన్.
ఒక్కరు చాలండి. ఒక్క ఇస్తే మీరు వింటున్నారా? ఒక్క ఇస్తే ఏం చేసింది చెప్పండి? 127 సంస్థానాలలో ఉన్న యూదులు చావకుండా మరణ శాసనాన్ని రాజు రద్దుపరిచేటట్టు చేసింది. యూ కెన్ డూ ఇట్. చెప్పండి మీ పక్క వాళ్ళు కలిసి మా దగ్గర పోతే పక్క వాళ్ళు చెప్పిస్తాను. యూ కెన్ డూ ఇట్. చేయలేరా? చెప్పండి. ఏం చేస్తాం సార్ మీరు చేసుకోండి, మేము ఉద్యోగం సార్, మీరంతా సేవకి పోతుంది అని ఏం సార్ మా మీద చేస్తుంటారు. నేను బుక్ రాశాను, కలిసి కట్టుదాము. మినిస్ట్రీ ఈజ్ నాట్ వన్ మ్యాన్ షో. హలో, ఒక్కడు చేసే కథ కాదేది, ఒక్కడు చేసే పరిచర్య కాదు. యేసుప్రభుకి ఆయన దేవుడి కుమారుడు, ఆయనకి శిష్యులకి కావాల్సి వచ్చింది. Ministry is not one man show. Nowadays we see all these tele-evangelists. వాళ్ళకి గ్రూప్ అక్కర్లేదు, టీం అక్కర్లేదు. One person run the whole show. That is not God's will. That is not God's will. దీన్ని దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తుంది. వాడు విడుదల పొంది యేసుప్రభు వెళ్ళిపోతున్నాడు. అసలు యేసుప్రభు వెళ్ళిపోవడం కాదు, 2000 పందులు చచ్చిపోయిన వాళ్ళు వచ్చారే, మా పందులు చచ్చిపోయిన వెళ్ళిపో, మా దేశాన్ని విడిచిపెట్టి ఉండకయ్యా, నీ వస్తే మాకు చాలా నష్టం అని వాళ్ళు అంటే ఇక తరం లాంటి ఇక ఫేర్వెల్ ఏం లేదు, వెళ్ళిపోతుంది. నీడు వచ్చాడు, ఎస్ఐ నీతో వచ్చేస్తాను, నేను వచ్చింది నీ కొరికే. యూ హ్యావ్ పర్పస్. Do you know why I delivered you from all the demonic spirits? Go to your village, go to your county and proclaim this good news that what the Lord has done in your life. విన్నారండి ప్రభు, it was not begging. వచ్చేస్తాను ప్రభు, ఇంటికి వెళ్తే మళ్ళీ అందరితో ఏమనలే, వెళ్ళిపోయాడు వాడు. He was the living epistle, you know that? And he was the living testimony. వాడు గ్రామంలో దయ్యాలు బట్టి సమాధుల్లో ఉండేవాడు, ఇప్పుడు వాడు ఊర్లో నడుచుకుంటూ వెళ్తుంటే, డోంట్ ఫర్గెట్ దట్ యు ఆర్ a believer, you are a walking epistle. పౌలు గారు అంటాడు, మీరు నా పత్రికలు కారా అంటాడు. మీరు నా పత్రికలు కారా. బి ట్రాన్స్పరెంట్, లెట్ వరల్డ్ రీడ్ యువర్ లైఫ్ ఇన్ అండ్ అవుట్. ఈ లోకము మీ జీవితాన్ని చదవనివ్వండి, మీ జీవితాన్ని చూడనివ్వండి అని మాట. వాట్ వాస్ ద పర్పస్? హి వాస్ డెలివర్డ్, జీసస్ డెలివర్డ్ హిమ్. ఏం చెప్పాను 20 వచనంలో? వాడు వెళ్ళి ఏం చేశాడు? వాడు దెకపోలి ప్రాంతం అంతటిని, తెలుగులో చూడండి, వాడు వెళ్ళి తాను యేసు చేసినవన్నీ కూడా దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపోయారు. డెకా మీన్స్ 10, పోలీస్ మీన్స్ సిటీ. అంటే ఒక పట్టణమును కాయువాడు. ఇఫ్ యూ గో టు ద రూరల్ సైడ్ యూ హ్యావ్ షెరీఫ్స్. వన్ షెరీఫ్ విల్ టేక్ కేర్ ఆఫ్ వన్ కౌంటీ. అక్కడ పోలీస్ స్టేషన్ ఏమి ఉండవు. ఇక్కడ మీకు కూడా అమెరికాలో ఉంది. మీరు సబర్బ్స్ వెళ్ళిపోండి, యూ విల్ హ్యావ్ షెరీఫ్స్. మీన్స్ వన్ పోలీస్ ఆఫీసర్ టేక్స్ కేర్ ఆఫ్ దట్ విలేజ్. పోలీస్ మీన్స్ సిటీ. You got to take care of the city. See, this delivered person went and evangelized 10 cities. Once possessed with legion of unclean spirits, demonic spirits. వాడు ఎప్పుడైతే విడుదల పొందాడు, when Jesus delivered him from those demonic spirits, he went and evangelized 10 cities. One person, not 100 people. One person. ఇక్కడ ఎంతమంది ఉందని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యూ కెన్ మేక్ ద డిఫరెన్స్. నీకు నువ్వే చెప్పుకో, నేను చేయగలను. విడుదల ఉంచితే మాత్రం యూ హ్యావ్ దట్ మైండ్ సెట్. ఎక్కడ కనబడితే అక్కడ నువ్వు వాడికి చెప్పగలవు. ఇంకో విషయం, ఇంకొక వ్యక్తి, ఒక పురుషుడు అయ్యాడు కదా, ఒక స్త్రీ గురించి చెప్పేసి నేను చేస్తున్నాను. యోహాను సువార్త, Gospel according to John chapter 4. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనకి we see a Samaritan woman.
యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. ఒక విధంగా వేరే అన్టచబుల్స్ ఇన్ దోస్ డేస్, అంటరాని వాళ్ళుగా. నా ప్రభు వాళ్ళని విడిచిపెట్టలేదు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు అక్కడికి వెళ్ళాడు. యేసు సమరయ దేశానికి వెళ్ళాడు. శిష్యులందరూ ఆకలి కదండి, ఆకలి పోండి పో, ఊర్లోకి వెళ్ళి ఏం కావాలి తినండి పో. కానీ యేసుకు తెలిసి ఈజ్ ద టైం, రైట్? ఆయనే సమయం. ఆ సమయం ఆయన క్యాలెండర్, ఆయన గడియారం, ఆయన మీద మన జీవితాలు ఉన్నాయి. ఆయనకు తెలుసు ఎప్పుడు, ఎక్కడ, ఎప్పుడు, ఎవరు, ఎలాగ వస్తారు. అందరూ వెళ్ళిపోయారు. కారణంగా వెళ్ళాడు నా యేసయ్య. ఆయనకి అలసట ఉన్నాయి. బావి దగ్గర కూర్చున్నాడు. ఇంకా ప్రభా నువ్వైతే ఏదైనా మేనేజ్ చేస్తా కానీ ఇంకా టు ఈట్ సంథింగ్. అరే ఇస్కరియోతు ఎన్ని ఉన్నాయి, నా డబ్బులు ఉన్నాయా? వాడే కదా డబ్బు సంచున్నాడు. ఉన్నాయి సార్, పోయి తినరాపండి. యేసుకు తెలుసు. ఆ స్త్రీ వచ్చింది, సంభాషణ చెప్తే ఒక పుస్తకం రాశాను, అంతొద్దు. కానీ ఆ సంభాషణలో ఆమె కళ్ళు తెరవబడ్డాయి. దేవుడు మెస్సయ్య అని నేను తెలుసుకోవచ్చున్నాను. పో కుండ పట్టుకుని పో అనలే. కుండ ఏడ్చిపెట్టి పారిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? షీ వెంట టు సమారియా. వెళ్ళి నేను చేసినవని, సీ హౌస్ షీ హాస్ సింప్లిఫైడ్ ద వెరీ గాస్పెల్ ఆఫ్ జీసస్. షీ నెవర్ బీన్ టు ఎనీ సెమినరీ. ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళలేదు, ఏ థియలాజికల్ ఎడ్యుకేషన్ లేదు. సింపుల్ గాస్పుల్. బట్ నౌడేస్ వీఆర్ కాంప్లికేటింగ్ ది గాస్పుల్, రైట్? నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు మెస్సయ్యారా అని చెప్పి ఆ మొత్తం సుఖాలు సమరయులు అందరూ యేసుప్రభు దగ్గరికి వచ్చేసరికి యేసు దగ్గరికి వచ్చి ఆయన చేసిన కార్యాలు బట్టి దట్ ఈస్ ద పర్పస్. యేసు వెళ్ళు అని చెప్పకముందే ఇదైనా నేను దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఎంతమంది ఉన్నామో అంతమంది, ఇక్కడ అన్ని కౌంటీస్ని వీ కెన్ ఇన్ఫ్లుయెన్స్. యూ కెన్ బి ఇన్ఫ్లుయెన్స్. దట్ ఈస్ ద వెరీ పర్పస్ వై గాడ్ డెలివర్స్ యూ. అందుకే దేవుడు దీన్ని విమోచించి ఉంటే ఖచ్చితంగా దేవుని రాజ్యానికి ఒక అద్భుతం జరుగుతుంది. ఇదేమో దేవుని సేవకులుగా జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా చాలా వ్యక్తుల గురించి నేను చెప్పగలను. ఒక నిమిషం అందరూ కూడా లేచి నిలబడి, ఒక నిమిషం అందరూ కూడా లేచి నిలబడి. ప్రభు సన్నిధిలో అడుగుదాం. ప్రభు, భారతదేశం 80వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. దాన్ని ఉద్దేశించి ఈ దినాన దేవుని సేవకునిగా నేను ఇక్కడికి వెళ్తున్నాను. ప్రభు, ఏం మాట్లాడాలి? నిన్న TCF NJ జెర్సీ సిటీలో మాట్లాడింది. చాలామంది సాఫ్ట్వేర్ ఎదనొస్తు దగ్గరికి వచ్చారు. అక్కడ మాట్లాడవలసింది దేవుడు అక్కడ పలికించాడు. ఇక్కడ ఉన్న మీతో ప్రభు మాట్లాడుతున్నమాట. దేవుని సేవకుడు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు దేవుడు మనకి విడుదలిచ్చాడు? Why he has called out from the darkness of this world. ఈ చీకటి లోకంలో నుంచి ఎందుకు దేవుడు నిన్ను పిలిచాడు? To give you a purpose, to be a royal priest. Young generation చక్కగా వాళ్ళ మ్యూజిక్ ద్వారా they're advancing this place. They're using their talents. కొంత పాడుతున్నారు, చేస్తున్నారు, వాళ్ళని చెప్తున్నారు. That is the purpose why God has called you out of this world. పడవ, బోట్ నీటిలోనే వెళ్తుంది, నీరు బోట్లో కాదు. మనం ఈ లోకంలోనే ఉంటాం. బట్ లోకం నీలోకి రావడానికి లేదు, లోక ఆచారాలు రావడానికి లేదు, పద్ధతులు రావడానికి లేదు. నీవే నేను నిండుగా చూసి అని రక్షించి అని విమోచించుకుని
నీకు పేరు పెట్టి నువ్వు నా కుమారుడు కుమార్తె అని పెట్టినప్పుడు ఇఫ్ యూ లివ్ వితౌట్ ఎ పర్పస్ ఇస్ ఇట్ నాట్ ఎ ట్రాజిక్ థింగ్? అడుగు ప్రభువా, నాకు ఒక ఉద్దేశం. సాధు సుందర్ సింగ్ జీవిత చరిత్ర చదవండి. తన దేవుణ్ణి కలుసుకున్నప్పుడు, అతడు పాపి అని తాను గ్రహించినప్పుడు, విడుదల పొంది రక్షణ పొందినప్పుడు, దేవుడు తన ఉద్దేశం ఇచ్చినప్పుడు తను ఆస్తి, అంతస్తు, బంగారం, ఐశ్వర్యం అన్నీ వదిలేశాడు. మీరు చూస్తే ఇన్ 39 years he just lived, Sadhu Sundar Singh, he just lived for 39 years, influenced the whole Tibet. ఆ రోజుల్లో ఏరోప్లైన్స్ ఆ ఫ్రీక్వెన్సీ ఎట్టున్నాయో ఎందులో వెళ్ళాడు, ఏం చేశాడు, నడుచుకుంటూ వెళ్ళాడు. He made it to Europe, he made it to London, he visited many European countries. Just in 39 years, one person evangelized all the Himalayan belt. 2007వ సంవత్సరం నుండి 19 సంవత్సరాలు, 19 years, మేము కాశ్మీర్ వ్యాలీలో, ద రియల్ కాశ్మీర్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ జమ్మూ అండ్ అదర్ ప్లేసెస్, ద రియల్ కాశ్మీర్, మెడికల్ క్యాంప్స్ పెట్టి ప్రార్థన చేసి మొన్న June 7th ఫస్ట్ టైం ఎక్లేసియా మినిస్ట్రీస్ ఆఫ్టర్ 19 years ఆఫ్ సోషల్ వర్క్, మేము ఎక్లేసియా మినిస్ట్రీస్ తరఫున మా చర్చ్ బ్రాంచ్ అక్కడ స్టార్ట్ చేశాం. అఫ్ కోర్స్ జమ్మూ, వీ హ్యావ్ 121 pastors ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ మధ్యలో ఐ స్టార్టెడ్ ఛాలెంజింగ్ ద ముస్లిమ్స్. నేను మొన్న డిసెంబర్, మొన్న జూన్లో 8 + 9 17 మందిని, ఆడ మగ ఒకటేంటి, ఎవరైతే ఆసక్తి కలిగి దేవుని కొరకు సేవ చేయాలనుకున్నవాడు we ordained and we released. I can't all the time go to Kashmir and preach the gospel. They are doing wonderful things in Kashmir. నేను మళ్ళా చెప్తున్నాను, అంత్య దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. అంత్య దినాలు చూడండి, అక్కడ ఇజ్రాయెల్ వార్ జరిగిపోతుంది కదా. ట్రంప్ మనకి అది బఫూన్లా కనబడుతున్నాను. నా ఇండియన్ న్యూస్ ఛానల్స్ అన్నీ బఫూన్లా చెప్తున్నాను. ఈజ్ సపోర్టింగ్ ఇజ్రాయెల్ బికాస్ ఆల్ ది ప్రాక్సీస్ ఆఫ్ ఇజ్రాయెల్ గాట్ టు బి క్రష్డ్. All the proxies of Israel got to be crushed. Already third temple కొరకు they are planning. అంత మెటీరియల్ అంతా సమకూరుస్తున్నారు. హలో, నువ్వు ఇల్లు కట్టావా, ఇల్లు కొన్నావా, కారు కొన్నావా, కారు కొనలేదా, పెళ్ళి అయిందా, ఇవన్నీ వేసి వచ్చేస్తున్నాయి, ఎక్కడెక్కడికి అయిపోతాయి. అంతవరకు చదువు, ఇట్ డజంట్ రియల్లీ మ్యాటర్. అప్పుడు దాకా అయ్యో మాకు చాలా ప్లాన్లు ఉన్నాయి. నీ ప్లాన్ కాదు అసలు, ఆ ప్లాన్ మెయిన్. సో ఈయన పిచ్చోళ్ళలాగా ప్రపంచం అంతా చిత్రీకరించిన దేవుడు వాడుకుంటున్నాడు. ఏంటో తెలుసా, ఇస్రాయేల్ యొక్క శత్రు రాజ్యాలు హమాస్ కానీ, హిజ్బుల్లా కానీ, చాలా పేర్లు ఉన్నాయి, అన్నీ కానీ, యూతీస్ కానీ, దే గాట్ టు బి క్రష్డ్. ఆల్రెడీ 3వ మందిరం నిర్మాణం కొరకైన వస్తువు సమకూర్పు జరుగుతుంది అంటే అది ప్రారంభమవుతుందా? తిరిగి వచ్చేస్తుంది. అది అయిపోయిందా? నేను మళ్ళీ చెప్తున్నాను, యాంటీ క్రైస్ట్ ప్రారంభం. నువ్వు ఉండవు, వెళ్ళిపోతావు. ఏం చేద్దాం? ఆయన వచ్చి వెళ్ళిందని చేద్దామా? ఆయన వచ్చి వెళ్ళిపోతే నువ్వు చేసేది ఏంటి? చేసేది ఏముండదు. ఉంటావా, పోతావా, రెండే ఉంటాయి. ఏది చేయదలుచుకుందామా? ఇప్పుడు చేయి. జస్ట్ allocate some of your time. Kneel down and pray. Allocate your time. Just go to the streets and preach the gospel, give away tract. ఇది న్యూయార్క్ మ్యాన్హాటన్ ఇవన్నీ కూడా పెద్ద పెరేడ్ జరిగింది కదండి. రాత్రి నిన్న న్యూజెర్సీ నుంచి చాలామంది అక్కడికి వెళ్ళారు. ఏంటి, డౌన్ టౌన్ న్యూయార్క్ అంతా కూడా ఇండియా పెరేడ్ జరుగుతుంది. ఇది నేను జ్ఞాపకం చేస్తున్నాను. డూ సంథింగ్, జస్ట్ ఎక్స్ప్లోర్ పర్పస్. As God has given the very purpose to Sadhu Sundar Singh, why he has saved him and delivered him from Sikhism. 39 సంవత్సరాల్లో అప్పటి ప్రపంచం తలకిందులు చేస్తుంది.
మనం ఏం చేద్దాం? మనం తలకిందులుకుంటే మనం ఏం చేయలేము. మనం తలకిందులుకున్నాము, భూమి తలకిందులు చేద్దాం. అడగండి, ప్రభువుని అడిగితే ఎవ్రీబడీస్ పర్పస్ మే నాట్ బి ద సేమ్. దేవుడిని అడగండి, ప్రభు నన్ను ఏం చేయమంటారు అడగండి. టేక్ సమ్ టైం. ఇక్కడ కాదు, ఇంటికి వెళ్ళి కొంచెం టైం తీసుకుని, ప్రభు నీ సేవకుడు వాక్యం చెప్పాడు, ఏదో ఉద్దేశం అంట, పర్పస్ అంట, అసలు ఎందుకొరకు విడిపించావు, నేను మరి విడుదల పొందాను, క్రైస్తవుని విశ్వాసిని ఆలయంకర్తని చెప్పుకుంటున్నాను, కానీ ఏదైనా నా ద్వారా జరుగుతుందా? ఒకరు జరుగుతుంటే ఇంకా దాన్ని 30 అంతల నుంచి 60 అంతలకు తీసుకుని పోయాడు. 60 అంతలుగా జరుగుతుంటా జస్ట్ మార్చ్ టువర్డ్స్ 100 ఇండియా 15 రాష్ట్రాల్లో సేవ చేయడమే కాదు, దేవుడు ఆఫ్రికా ఖండంలో తీసుకుని వెళ్ళాడు. అక్కడ సోషల్ యాక్టివిటీ పెట్టాడు.